అమరావతిలో R5 జోన్ రద్దు ఒక చారిత్రాత్మక తప్పిదానికి ముగింపులా కనిపిస్తుంది. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో గత జగన్ ప్రభుత్వం సృష్టించినటువంటి R5 జోన్ వివాదం చివరకు ఒక కొలిక్కి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాల్సిన రాజధానిని కక్షతో మురికి ఓడలా మార్చాలని చూసినటువంటి ప్రయత్నాలకు ప్రస్తుత ప్రభుత్వం ఒక స్వస్తి పలికింది. కక్ష సాధింపు చర్యకు బ్రేక్ పడింది. ఇక రాజధాని మాస్టర్ ప్లాన్కు సంబంధించి అక్కడ దాని ప్రకారమే ఏ సౌకర్యం ఉండాలో సింగపూర్ నిపుణులు డిజైన్ చేశారు. కానీ గత వైకాపా ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం స్థానిక రైతుల్లో మానసిక వేదనకు గురి చేస్తూ అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ 900 ఎకరాలను R5 జోన్గా అక్కడ ప్రకటించింది. అలాగే మాస్టర్ ప్లాన్ విధ్వంసం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించడం అంటే కేవలం పేదలకు సాయం చేయటం కాదు, రాజధాని భవిష్యత్తును అస్తవ్యస్తం చేయడమని చెప్పాలి. శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా కేవలం పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం వెనుక ఉన్నటువంటి కుట్రను ప్రజలు ఇప్పుడు గమనించారు. ఇక్కడ రైతుల విజయం చూసుకుంటే భూములు ఇచ్చినటువంటి రైతుల పోరాటాలు పక్కనే బయటికి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అనర్హులను సొంత పార్టీ వారిని తీసుకువచ్చి సెటిల్ చేయడం ద్వారా అక్కడ అశాంతి సృష్టించేటటువంటి ప్రయత్నం కూడా జరిగిందనేది వాస్తవంగా కనిపిస్తుందని ఇటువైపు అక్కడ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే పోలింగ్కు సంబంధించి భూమి ఇవ్వనటువంటి జగన్ సామాజిక వర్గ రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చివరకు ఆయన ఉన్మాద ప్లాన్ చూసి భయపడి బూతులు తిరుగుతూ కూటమి ప్రభుత్వం రాగానే భూములు ఇవ్వడం కూడా ప్రధానంగా గమనార్హంగా కనిపిస్తోంది. ఇక చారిత్రక దిద్దుబాటుగా చూసుకుంటే 900 ఎకరాలు తిరిగి సిఆర్డీఏకి ఇక ఏదైతే సిఆర్డీఏ పరం కావడం అనేది చాలా కీలకంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అర్హులైన పేదలకు ఇతర ప్రాంతాల్లో స్థలాలు ఇస్తామన్నటువంటి భరోసా కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్రధానంగా రాజధానిలో మళ్ళీ అభివృద్ధి పనులకు భూతం ఇచ్చినటువంటి ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. వచ్చి రాజధానిగా ఏదైతే రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకగ్రీవంగా అందరూ ఆమోదం తెలిపిన తర్వాత ప్రధానమంత్రి మోదీ లాంటి వారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. సో ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి కొన్ని పనులు జరిగిన తర్వాత ఏదైతే ల్యాండ్ పూలింగ్ జరగడం ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో తర్వాత ప్రభుత్వం మారింది. పూర్తిగా రాజధానిని అస్తవ్యస్తం చేసేసారనేటువంటి ఆరోపణలు వినిపించాయి. సో దాని తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రధానంగా రాజధాని నిర్మాణం, ఒక శాశ్వతమైనటువంటి భవనాల నిర్మాణం, ఒక స్ట్రక్చర్ను తీసుకొచ్చేందుకు సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తామని పదే ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో చెప్పారు. ఇప్పుడు దాని దిశగానే అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా రాజధాని అభివృద్ధి చేయకుండా కేవలం ముళ్ళ పొదలతో కప్పేసి అక్కడ పట్టాలు పంచడం అనేది కూడా అభివృద్ధిని 5 ఏళ్ళు వెనక్కి నెట్టడమే. ఇక ప్రధానంగా టీడీపీకి సంబంధించి సైకో రాజకీయాలకు స్వస్తి పలికారని ఇలాంటి వ్యాఖ్యానాలు కూడా చేశారు. ప్రధానంగా అమరావతిని మళ్ళీ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియ మొదలవడం శుభపరిణామంగా వాళ్ళు రాజధాని రైతులు కానీ లేకపోతే ప్రధానంగా టీడీపీ వర్గం చాలామంది ప్రజలు కూడా దానికి అనుకూలిస్తున్నటువంటి సందర్భం. రాజధాని లేకుండా రాష్ట్రం లేనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక బలమైన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అమరావతి అభివృద్ధి అంటే ఒక ప్రాంతం అభివృద్ధి కాదు, అది రాష్ట్ర ఆర్థిక వెన్నెముక. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ R5 జోన్ రద్దుతో ఆ వెన్నెముక మళ్ళీ బలపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదైతే R5 జోన్ అప్పుడు ఏర్పాటు చేశారో గత ప్రభుత్వంలో దాన్ని ఇప్పుడు తీసేసిన తర్వాత మరొక ఆ వెన్నెముక నిటారుగా నిలబడుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాద్యం. సో రాజధాని నిర్మాణం అనేది ఖచ్చితంగా జరగాలి, అది ఆమోదంతోనే జరిగింది. మళ్ళీ తర్వాత 3 రాజధానులు ఇవన్నీ చూసాం. ప్రజల్ని తికమక పెట్టకుండా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకి ఫ్యూచర్ని తర్వాత తరాలకి కష్టం కలగకుండా వారికి ఒక భరోసా ఇచ్చేలాగా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుందని చెప్తుంది. చూడాలి మరి. సో ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, ఎంతవరకు అయింది, ఒక స్ట్రక్చర్ని తీసుకురావడానికి సమయం కావాలని మాత్రం కూటమి కోరుతుంది. ఎందుకంటే ఒక్కరోజుతో నిర్మాణం జరిగింది కాదు. ఈరోజు మహానగరాలుగా చెప్పుకునే నగరాలన్నీ కూడా ఒక్కరోజు జరగలేదు, ఒక్క ప్రభుత్వంతోనే జరగలేదు. సుస్థిరమైనటువంటి ఒక ప్లానింగ్తో దాన్ని కంటిన్యూ చేయటం వల్ల ఈరోజు ఒక హైదరాబాద్ అంటే ఒక మహానగరం, ముంబై అవని, ఢిల్లీ అవని, బెంగళూరు కానీ ఇవన్నీ కూడా ఒక కారిడార్లుగా ఉన్నాయంటే రీజన్ ఏంటంటే దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించడం. అంటే ఆ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి ఏవైతే ఒక ప్లానింగ్ ఉందో వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయటం. ఇక్కడ అలాంటి జరగకపోవడం వల్లే అమరావతి అనేది పూర్తి నిర్మాణం కాలేదు, రాజధానిగా చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. సో 3 రాజధానులు ఇవన్నీ పోయి ఇప్పుడు అమరావతి అనేది అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తూనే రాజధాని నిర్మాణం అనేది ప్రధానంగా దృష్టి పెడతామని చెప్తుంది. ఆ దిశగా వెళ్ళాలి, ఒక స్ట్రక్చర్ రావాలని కోరుకుందాం. ఏదైనా ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకి ఒక ఫ్యూచర్కి సంబంధించి కానీ భవిష్యత్తు తరాలకు సంబంధించి ఒక శాశ్వతమైన రాజధాని అవసరం. ఆ దిశగానే వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం.